ఏసీ న్యూస్కి స్వాగతం. 5వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ బదిరులు చెస్ ఛాంపియన్షిప్ పోటీలు శనివారం నెల్లూరులోని నెల్లూరు క్లబ్లో ఘనంగా నిర్వహించారు. ఈ బదిరులు చెస్ ఛాంపియన్షిప్ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి బదిరులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలు స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగాయి. బదిరులు చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో మొదటి విజేతలుగా నెల్లూరు, రెండవ విజేతలుగా గుంటూరు, మూడవ విజేతలుగా తిరుపతి జిల్లాలలో కైవసం చేసుకున్నారు. అనంతరము సాయంత్రము ముగింపు సభ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు మెమోంటల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిరులకు ఆత్మవిశ్వాసం ఎక్కువని, వారి సంకల్ప బలంతో అద్భుతాలు సృష్టిస్తారన్నారు. వారికి టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బదిరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఏ సమస్య ఉన్నా టీడీపీ ప్రభుత్వం అండగా ఉండి వారి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. అనంతరము ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, సోమేశ్వర ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి, 35వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పెంచలయ్య నాయుడు, హజరత్ నాయుడు, చెస్ ఛాంపియన్షిప్ ఆర్గనైజింగ్ చైర్మన్ వి కుమార్, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ మధు, సెక్రటరీ మాధవరెడ్డి, జాయింట్ సెక్రటరీ వెంకటకుమార్, అసిస్టెంట్ సెక్రటరీ రాజశేఖర్, ట్రెజరర్ తిరుమలయ్య, అబ్జర్వర్ సుబ్బయ్య, ఆర్గనైజర్ అనంతనేని బాబు చౌదరి, చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు క్లబ్లో ప్రత్యేకంగా బదిలీలకు సంబంధించి చెస్ క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయి 5వ క్రీడా పోటీలు చెస్ క్రీడా పోటీలు ఇక్కడ జరగడం, ఆ పోటీల్లో పాల్గొన్నటువంటి విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమ నిర్వహణకు ముందుగా
కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు సమాజం పుట్టుకతోనే కొంత లోపాలతో పుట్టినప్పటికీ కూడా వీరికి ఆత్మవిశ్వాసాన్ని దేవుడు భగవంతుడు ఎక్కువ ఇచ్చారు. వారికి సంకల్పం ముందు వాళ్ళకున్న వైకల్యం ఓడిపోతుంది. వారి యొక్క సంకల్పంతో వారు అనేక అద్భుతాలు సృష్టించారు. అదేవిధంగా వీరికి ప్రత్యేకమైన క్రీడల కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగే ఒలింపిక్స్ క్రీడల మాదిరే వీరికి కూడా ప్రత్యేకమైన క్రీడల్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించి వాటిలో కూడా రాణించే విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించే దానికోసం అసోసియేషన్స్ కానీ ప్రభుత్వాలు కానీ దాతలు కానీ వాళ్ళందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విజేతలకు అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు వస్తున్న పెన్షన్ని 4,000 నుంచి 6,000 చేసి మీ అందరికీ కూడా ఎంతో కొంత చేయూత అందించాలనే ఉద్దేశంతో పెన్షన్ పంపిణీ పెంచడం జరిగింది. పెన్షన్ పంపిణీ పెంచిన వెంటనే మిగిలిన అన్ని వర్గాల కంటే ముందుగా మీరే స్పందించి థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి మా పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పట్ల చూపించిన ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేము. అదేవిధంగా మీకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా ఆ సమస్యలన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దానికోసం మేము అంతా కూడా కృషి చేస్తాం. అదేవిధంగా ఈరోజు బ్యాక్లాగ్ నోటిఫికేషన్ సంబంధించి పోస్టు భర్తీ నోటిఫికేషన్ సంబంధించి కూడా అడిగారు. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా త్వరలోనే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టుగా మా వంతు ప్రయత్నాలు మేము చేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీ సమస్యలపైన వినతి పత్రం ఇవ్వాలని చెప్పి కోరారు. మీరందరూ కూడా జనవరి నెలలో మీకు అందరికి కూడా మేము మాట్లాడి మీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రతినిధి బృందం వస్తానంటే మీకు అమరావతిలోనే సచివాలయంలోనే మీకు అందరికి కూడా అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం నేను చేస్తాము. నెల్లూరు జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు మీ అందరినీ కూడా ఇంకా కలిపే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమానికి పిలిచి దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొన్న వారికి అదేవిధంగా గెలుపున్న వారికి ఇతరులకు కూడా పేరుపెట్టిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ మీరేం తప్పుగా భావించద్దు. ముందుగా మాకేంటంటే ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం ఉండే అలవాటు 5 గంటలకు చెప్పారు కాబట్టి 5 గంటలకు కూర్చొని 5:30 వేరే ప్రోగ్రామ్ ఉంది అన్నిటా భావించొద్దని. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మీలో ఉన్న ఎవరికైనా కూడా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు అందరికీ కూడా అన్ని విధాల అందుబాటులో ఉంటుందని అన్నదానంగా ఉంటుందని తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు.